Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 33 verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. I will reveal unto them the abundance of peace and truth. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. The promises of the Bible have many interpretations. బైబిల్లో ఉన్న వాగ్దానాలకి నానా విధములైన అర్థాలు ఉన్నాయి. This promise in Jeremiah 33:6 is mainly spoken about Jerusalem. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం ఉన్నటువంటి ఈ వాగ్దానం ప్రధానంగా యెరూషలేము గురించి చెప్పబడింది. And it can be applied to our personal lives. ఇది మన వ్యక్తిగత జీవితాలు కూడా అన్వయించుకోవచ్చు. And as a church also we can apply. సంఘంగా కూడా వీటిని అన్వయించుకోవచ్చు. Lord is saying to his people as to how he will restore them. దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు ఏ విధంగా వారు సమకూర్చబడతారని. The city of Jerusalem is an example or a sample of his glory. యెరూషలేము పట్టణం అనేది దేవుని యొక్క మహిమకి అదొక మచ్చు, ఒక ఉదాహరణ లాంటిది. It will become a symbol of joy. అది సంతోషానికి ఒక సూచనగా ఉంటుంది. Others will praise God when they see God's goodness in granting prosperity, peace and security to this troubled city. ఈ కలత చెందినటువంటి పట్టణానికి దేవుడు సమాధానము, సంతోషము ఇది మరలా చేకూర్చినప్పుడు అది వాళ్ళు గ్రహిస్తారు దేవుని. Others will praise God దేవుని స్తుతిస్తారు వాళ్ళు. and read Jeremiah 33:9. ఇర్మియా గ్రంథం 33:9 చదివితే, So earlier in verse 3, అంతకుముందు 3వ వచనంలో the Lord came to Jeremiah the second time దేవుడు రెండోసారి ఇర్మియా దగ్గరకు వచ్చాడు. while he was shut up in the court of prison. అక్కడ చెరసాల గదిలో బంధించబడి The Lord ఉన్నాడు. asked him to call upon him, and he promised to do great and mighty things which we do not know. దేవుడు అన్నాడు కదా, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. Then verses 6 to 9 speaks of the restoration of God's people. 6 నుండి 9 వచనాలు దేవుని ప్రజల సమకూర్పును చూస్తాడు. Lord is promising us to restore. దేవుడు మనకు కూడా సమకూరుస్తానని వాగ్దానం So చేస్తాడు. Lord is speaking about Jerusalem here. We can apply it to our personal life. ఇక్కడ దేవుడు యెరూషలేము గురించి మాట్లాడుతున్నా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోగలం. Jerusalem represents us. యెరూషలేము మనల్ని సూచనగా, It represents our lives. మన జీవితానికి అది సూచనగా, It represents our families, our cities, our state, our country. మన యొక్క కుటుంబాలు, మన పట్టణము, మన రాష్ట్రం, మన దేశాన్ని సూచిస్తాం. Lord is telling, if you call upon me, I will heal you, your family, your city, your state and your land. దేవుడు అంటాడు కదా, నాకు మొరపెడితే నీ కుటుంబాన్ని, నీ దేశం, నీ రాష్ట్రంని, నీ ప్రాంతాన్ని, పట్టణాన్ని స్వస్థపరుస్తాను. When the people look at the city of Jerusalem, ప్రజలు యెరూషలేము పట్టణం వైపు చూసినప్పుడు they will know who God is దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకుంటారు. and what is his goodness and greatness. దేవుని యొక్క మంచితనము, ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా. Then they praise God. అప్పుడు దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు. Jerusalem will become a reason to praise the Lord. ఇప్పుడు దేవుని స్తుతించడానికి యెరూషలేము కారణమవుతుంది. God's plan and purpose for our life is also the same. మన జీవితాల కొరకు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం కూడా అదే. When we pray, he will intervene మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన జోక్యం and he చేసుకుంటాడు. will work out a visible prosperity and peace. ఆయన మనకు ప్రత్యక్షమైనటువంటి ఆ వృద్ధిని, ఆశీర్వాదాన్ని ఆయన మనలోకి జరిగిస్తాడు. By seeing us, the people around will come to know about his goodness and greatness. మనల్ని చూసినప్పుడు మన చుట్టూనవారు దేవుని యొక్క మంచితనం, గొప్పతనం వైపుగా They ఆకర్షితులవుతారు. will start praising and glorifying God. దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరచడం This is ఆరంభిస్తారు. the purpose for which God has created ఈ us. ఉద్దేశంతోనే దేవుడు మనల్ని సృష్టించి We are created for his glory as per Isaiah 43:7. యెషయా గ్రంథం 43:7 ప్రకారం ఆయన మహిమ కొరకే మనం సృష్టించబడ్డాం. Then our lives will become meaningful. అప్పుడు మన జీవితాలు అర్థసహితంగా ఉంటాయి. The Lord wants to provide goodness to his people who were captives. దేవుడు తన ప్రజలకి, చెరలో ఉన్న తన ప్రజలకి మంచితనాన్ని కనపరచాలనుకున్నాడు. So you are not only restored from the captivity of the prison, ఈ చెర జీవితం నుండి నువ్వు సమకూర్చబడడం మాత్రమే but he కాకుండా will give you all goodness by his marvelous right hand. ఆయన యొక్క ఆశ్చర్యకరమైన దక్షిణ హస్తం నుండి మంచితనాన్ని నీకు ఇస్తాడు. Same thing we read in Jeremiah ఈ 33:9, మాటలు 33 ఇర్మియా గ్రంథం 33:9 చదవచ్చు. Psalm 23:6. కీర్తన 23:6 కూడా చదవచ్చు. Those who do not see God do not see God's goodness. దేవుని చూడని వారు దేవుని మంచితనాన్ని చూడలేరు. Those who have received God into their hearts can see God's goodness. ఎవరు దేవుని వారి హృదయంలో చేర్చుకున్నారో దేవుని మంచితనాన్ని కూడా వారు You చూడగలరు. can read these things in Psalm 27:13, ఈ మాటలను 27వ కీర్తన 13వ వచనంలో చదవచ్చు. Psalm 33:5, 33వ కీర్తన 5వ వచనంలో, Psalm 34:8, 34వ కీర్తన 8వ వచనం, and even Nahum 1:7. నహూము గ్రంథం 1:7 కూడా చదవచ్చు. In many parts of the Old Testament, పాత నిబంధనలో అనేక భాగాల్లో we can see God's people facing trouble and even devastation. దేవుని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా వారు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టుగా Sometimes చూస్తాం. it is because of their own foolishness.
కొన్నిసార్లు వారి సొంత బుద్ధిహీనతను బట్టి, and sometimes it is because of their enemies. కొన్నిసార్లు వాళ్ళ శత్రువులను బట్టి. Regardless of why God's people go through sufferings and injustice, we can always see God's love and mercies being displayed towards them. ఏ కారణం చేతనని కానీ దేవుని ప్రజలైనటువంటి వారు దూరం అయిపోయి తొలగిపోయినా దేవుని యొక్క ఆ కృప కనికరాన్ని మనం చూస్తాం. So whatever may be the reason of their suffering, వాళ్ళ యొక్క శ్రమలకి కారణం ఏదైనా కావచ్చు. maybe they are the reason or the enemy is the reason. వాళ్ళ కారణం కావచ్చు, శత్రువులు దానికి కారణం But we కావచ్చు. can always see God's love and mercy being displayed towards them. దేవుని ప్రేమ, దేవుని కనికరం వారి పైన బయలుపరచబడడం చూస్తాం. Our God is a God of love and goodness, మన దేవుడు ప్రేమయు మంచితనం గల దేవుడు. and He always delivers them. ఆయన ఎల్లప్పుడూ వారిని విడిపిస్తాడు. Through that, He will be revealing unto us the abundance of peace and truth, as we read in today's promise. వాటి ద్వారా నేటి దినం మన వాగ్దానంలో చదువుకున్నట్లుగా సత్య సమాధానాలను సమృద్ధిగా In బయలుపరుస్తాడు. response to our prayers, as we read in Jeremiah 33:6, మన ప్రార్థనకి స్పందనగా 33 అధ్యాయం 6వ వచనం మనం He చదివినట్లుగా provides the needed health as well. మనకు కావలసిన ఆరోగ్యాన్ని కూడా He సమకూరుస్తాడు. is our restorer. ఆయన మనం సమకూర్చేవాడు. In the famous verse of 2 Chronicles 7:14, we read, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఎంతో పరిచయమైనటువంటి ప్రఖ్యాతి అయినటువంటి ఆ వచనంలో మనం చదవచ్చు. If my people, which are called by my name, shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven, and I will forgive their sin, and I will heal their land. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. He heals us, our families, our cities, and whole land. ఆయన మనల్ని స్వస్థపరుస్తారు, మన కుటుంబాలు, మన పట్టణం, దేశం అంతటిని స్వస్థపరుస్తారు. Oh, what a good God. ఎంత మంచి దేవుడు ఆయన. What a promise. ఎంతటి వాగ్దానం కదా. The Son will make us free, not only from our sin, but from our sickness also. కుమారుడు మనల్ని స్వతంత్రుడుగా చేస్తాడు. పాపం నుండి మాత్రమే కాకుండా రోగం నుండి కూడా మనం విడుదల చేస్తాడు. Finally, as a restorer, He wants to provide prosperity to His people. చివరిగా ఆయన సమకూర్చేవాడుగా మన యొక్క ఆస్తిని కూడా ఆయన వృద్ధి చేస్తాడు. And people around us will fear and tremble for all the prosperity that He provides. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఈ వృద్ధి అంతా కూడా చూసి మన చుట్టూ ఉన్న వారు భయపడతారు. Jeremiah 33:9 says that. ఇర్మియా 33:9వ వచనంలో ఆ మాట ఉంది. So God's peace and prosperity is more than financial wealth and material goods. దేవుని యొక్క సమాధానము సమృద్ధి మన ఆ ఐశ్వర్యం లేదా ధనము కన్నా కూడా అది ఎంతో గొప్పది. God's prosperity will be a name of joy, a praise. దేవుడు ఇచ్చేటువంటి వృద్ధి అనేది సంతోషం, స్తుతికి కారణంగా And it will be an honor before all the nations. అన్ని దేశంలో ఎదుట అదొక ఘనమైనగా ఉంటుంది. Abundance of peace is promised in this promise. ఇక్కడ సమాధానం సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేసిన. Read Psalm 72:7, 72వ కీర్తన 7వ వచనంలో చదవండి. Psalm 119, 165. 119వ కీర్తన 165వ వచనం. Not ordinary peace, but great peace will He give us. సాధారణమైన సమాధానం కాదు, గొప్ప సమాధానం ఇస్తాడు. Although God's peace is abundant, it is given to those who love the word of God. దేవుని యొక్క సమాధానం సమృద్ధి కలదైనా గానీ ఎవరు దేవుని ప్రేమిస్తారో వాళ్ళకి Who love అనుగ్రహించబడతారు. the word of God. దేవుని వాక్యమును ప్రేమించే వారికి అనుగ్రహించబడతారు. Then no situation can cause us to lose heart, అప్పుడు ఏ పరిస్థితి అయినా కానీ మనం కృంగిపోయేటట్టు చేయదు. because the Lord's peace will be within us. ఎందుకనగా దేవుని సమాధానం మనలో ఉంటుంది We కాబట్టి will not stumble or fear. మనం తొట్టిల్లం, భయపడం. He will provide peace and truth. ఆయన మనకి సత్య సమాధానం అనుగ్రహిస్తాడు. Our generations will prosper with the truth. మన తరతరములు కూడా ఆ సత్యము బట్టి వాళ్ళు వృద్ధి చెందుతారు. Isaiah 54:13. యెషయా గ్రంథం 54:13. Through God's word, our children also know the truth and follow it. దేవుని వాక్యం ద్వారా మన పిల్లలు కూడా సత్యమును గ్రహించి దాన్ని So, వెంబడిస్తారు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు, though we go through tough situations in life, జీవితంలో కఠిన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, though those situations are unlikable, God wants to bring us the glory of joy, peace and prosperity to you. ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా దేవుడు సమాధానము, సంతోషము, ఈ సత్యము మనకు అనుగ్రహిస్తారు. Cleave to the Lord and His word in all situations of life. జీవితంలో అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. Then you can enjoy the fullness of today's promise. అప్పుడు నేటి దిన వాగ్దానం యొక్క సమృద్ధిని నువ్వు అనుభవించగలవు. May God help you. దేవుడు నీకు సహాయం చేయని. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, you are a good God. This is our experience. నువ్వు ఎంత మంచి దేవుడు, ఇది మా అనుభవం. And you have promised today that you want to reveal unto us the abundance of peace and truth. సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరుస్తానని వాగ్దానం చేసినావు. It is not simply some financial progress or some material
wealth of this world, ఇది ఆర్థిక సంబంధమైన లేదా ఈ లోక సంబంధ వస్తు రూపకమైనటువంటి వృద్ధి కాదు. but it is a great joy. ఇది గొప్ప సంతోషం, O Lord, joy unspeakable. చెప్పశక్యం కాని And సంతోషం. also it is peace, not ordinary peace, perfect peace. అంతేకాకుండా ఇది సాధారణమైన సమాధానం కాదు, ఇది పరిపూర్ణమైన సమాధానం. What more we want to ఇంకా have? అంతకు మించి ఇంకేమి కావాలి. Though we have all the property of the world, and if we are not having peace and joy, what is the use? లోక సంబంధం ఆస్తి అంతా కూడా మేము కలిగి ఉన్నా సత్య సమాధానం లేకపోతే ఇంకేం ప్రయోజనం. Not only that, you want to save us not only from sin, but also from our sickness. మమ్మల్ని పాపం నుండి మాత్రమే కాకుండా రోగాల నుండి కూడా నువ్వు రక్షించాలను. Lord, by being loyal unto you, help us to utilize the, O Lord, gist of these promises. వీళ్ళ నమ్మకంగా ఉండుట ద్వారా ప్రభా ఈ వాగ్దానాలు అన్నిటికీ వారసులు అవుటకు చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, I want to make a very, very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరందరూ జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best
to convey the gospel message to as many people as possible by all means. అంత్య దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని, ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి, పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu message. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఈ వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని, గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.